శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతి వాసుదేవాయ. గ్రూప సభ్యులకు శుభోదయం. ఈ వేళ మనం విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయం నుండి 46వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. హే కృష్ణ, కృష్ణమూర్తి, నేను నిన్ను మునుపటి వలనే కిరీటము గద చక్రము చేత ధరించిన వానిని చూడదలంచుతున్నాను. కృష్ణ, అనేక హస్తములు గల దేవా, జగద్రూప, 4 భుజములు గల ఆ పూర్వరూపమునే మరల నాకు చూపించుడు. కృష్ణ, పూర్వపు రూపమునే ధరించుడు తండ్రి, దేవా, కృష్ణ అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఈ శ్లోకమునందొక ప్రశ్న ఉదయించుచున్నది. తేనైభ, ఆ చతుర్భుజ రూపముతోనే ప్రత్యక్షమగుము అని అడుగుటలో అర్జునుడు భగవానుని చతుర్భుజాకారమును పూర్వము చూచినట్లే స్పష్టమగుతున్నది. అయితే దానిని ఎప్పుడు చూచెను అనే ప్రశ్న మనకు వస్తుంది. ఈ అధ్యాయమునందలి 41, 42వ శ్లోకములలో అర్జునుడు భగవానునితో నిన్ను సామాన్య శకునిగా నుంచి పరిహాసపూర్వకముగా పలికిన వాక్యములను క్షమింపుము అని వేడుకొనుట బట్టియు, భగవానుడు చతుర్భుజాకారముతో నే ఎప్పుడైనా గన్పట్టి ఉండినచో ఆ ప్రకారము సామాన్య శకుని వలి నాతనని భావించి విండెడివాడు కాడు గనుకను ఆ ఆకారముతో అతనికి పరిచయము లేనట్లే తేలుచున్నది. ఈ ప్రకారముగా పరస్పర విరుద్ధములు గనుకు ఉన్నది. ఈ 2 భావములను సమన్వయపరచు టెట్లు ఈ క్రింది విషయములను మనం బాగా గమనించాలి. విశ్వరూపమును చూపుటకు ముందుగా ప్రారంభములో భగవానుడు సంతోషముతో తన చతుర్భుజాకారమును అర్జునునకు గన్పరచి ఉండవచ్చును. లేక 50వ శ్లోకము భూయ స్వఖం రూపం దర్శయామాన, తిరిగి తన రూపమును చూపెను అని చెప్పి వెంటనే పునఃసామ్య రూప భూతములను పునఃసౌమ్య రూపములను మరల శాంత రూపమును ధరించను అని పలుకుట వలన మొదట చతుర్భుజాకారమును చూపి ఆ పిమ్మట శాంతమగు మానవ రూపమును ధరించి ఉండవచ్చును అని కూడా మనం గ్రహించవలసి ఉంటుంది. దేవకి దేవియును గర్భమున భగవానుడు జన్మించినప్పుడు శంకు చక్రాది చిహ్నములుండెనునని, అది చాలా ప్రసన్నమైన రూపముగా నుండెనని అర్జునుడు విని ఉండవచ్చును. విశ్వరూప దర్శనముచే శ్రీకృష్ణుడు సామాన్యులు కాదనియు సాక్షాత్తు విష్ణు రూపమే అనియు తెలుసుకొనుటచే వైకుంఠమందట్టి చిహ్నములతోనే వారు సదా ప్రసన్న రూపులై వెలయుచుందురని ఎరింగి ఉండుట వలన అర్జునుడట్లు ప్రశ్నించి ఉండవచ్చు. అర్జునుని ఆ ప్రార్థనను విని భగవానుడు తన సౌమ్య రూపముతో తిరిగి ప్రత్యక్షము కానున్న వారై విశ్వరూపము యొక్క మహిమను ముందుగా వెల్లడించి మనకు తెలియచేయబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం 47వ శ్లోకంలో రేపటి రోజున తెలుసుకుందాం. ఈ యొక్క 46వ శ్లోకములో శ్రీకృష్ణ పరమాత్మ మిశ్రమమైనటువంటి
భావములతో ఉన్న అర్జునుణ్ణి ఏ విధంగా మాయా మోహితుడై ఉన్నటువంటి అర్జునుణ్ణి ఏ విధంగా ముక్తుణ్ణి చేస్తాడు, ఏ విధంగా భయభ్రాంతులు తీర్చి యుద్ధ శ్రేష్ఠుణ్ణి చేసి ప్రపంచములో గొప్పవాణ్ణిగా ఎట్లా తయారు చేశాడు. ఈ విషయములు అన్నీ కూడా మనం క్షుణ్ణంగా గమనించవలసి ఉంటుంది. ఎందుకంటే మనకు భగవద్గీత ఒక దిక్సూచ లాంటిది, ఆచరణకు యోగ్యమైనటువంటి మహద్గ్రంథం. మానవుడు మానవుడుగా బ్రతుకుతూ మానవుడు మాధవుడుగా పరిణతి చెంది నేనే అన్నీ అనే పరమాత్మ శ్రీకృష్ణ ఏ విధంగా అన్నీ నేనే అన్నాడు, ఆ విధంగా అన్నిటికీ కారణము నేనే, నేననే వస్తువే ఈ ప్రపంచమును సృష్టిస్తూ ఉంది. తాను నిద్ర మేలుకున్నప్పుడు ఈ ప్రపంచమంతా కనపడుతూ ఉన్నది. తాను సుషుప్తులోకి పోయినప్పుడు ఏమీ లేదు. తాను తానై ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఏమీ అతనికి ఉండదు. వింతలు విశేషాలు ఏమీ ఉండదు. తాను తానుగా లేకుండా పరిభ్రమించి తన స్థానాన్ని వదిలి వచ్చినటువంటి శుద్రాత్మకే ఇవి అన్నీ ఉన్నవి అని కూడా మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ్.